మాత్రం ఇష్టం ఉండదు. భయభక్తులు అయితే నాకు ఉంటాయి, కానీ నేను క్లాసులు వినను, ఆరాధనకి సరిగ్గా రాను. కానీ భయభక్తులు మాత్రం రావాలి. ఎలా వస్తాయి భయభక్తులు? దేవుని గురించి మనము వాక్యం ద్వారా వింటూ 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 ఉంటే మనలో వాక్యం నాటబడి దేవుడు అంటే భయభక్తులు కలుగుతాయి. భయభక్తులు కలిగినప్పుడే భార్యాభర్తలు బాగుంటారు, వారి పిల్లలు కూడా బాగుంటారు. ఇంకంతే. అంతే తప్ప ఎవరినో చూసి మనం వీరేంటి ఇంత దీవించబడుతున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. సూత్రం ఒకటే, ఏంటది? దేవునికి ప్రథమ స్థానం ఏమంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం. కలిగి ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఆశీర్వాదాలు చూడండి ఎలా ఉన్నాయో. దేవుడు అలా దీవిస్తాడు వారిని. మనం మన పిల్లలు బాగుండాలని ఎంత ఆలోచన చేస్తాం, మరి దేవుడు తన పిల్లలు బాగుండాలని ఆలోచన చేయడా? చేస్తాడు కదా. అది కాబట్టి భయభక్తులు కలిగి ఉందాము. ఈ ఆశీర్వాదాలతో సంతోషంగా